హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ స్టార్ ట్యుటోరియల్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, జూలై 29, 2026న తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఎల్పిఆర్బి ద్వారా మనకు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి 7,437 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనము చూసుకున్నట్లయితే దీంట్లో భాగంగా మనం ఫస్ట్ కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుందాం. సో కానిస్టేబుల్ మనకు విషయంలో మనకు కానిస్టేబుల్ విభాగంలో మనకు 7,112 పోస్టులకు మనకు టీఎస్ఎల్పిఆర్బి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకు సివిల్ విభాగం తీసుకుంటే 3,697 పోస్టులకు గాను సివిల్ విభాగంలో, అదేవిధంగా ఏఆర్ విభాగంలో 1,052 పోస్టులు, ఏఆర్ విభాగంలో 1,052 పోస్టులు, అదేవిధంగా సిపిఎల్ మెన్ విషయానికి వస్తే అది 24 పోస్టులు, మళ్ళా స్పెషల్ ప్రొటెక్షన్ పోస్ట్ ఎస్పీఎఫ్ వచ్చేసి 1,380 పోస్టులు, అదేవిధంగా ఫైర్ ఫైటర్ అంటే ఫైర్ కానిస్టేబుల్, సో దీన్ని కొత్తగా నేమ్ చేంజ్ చేయడం జరిగింది, అది 751 పోస్టులకు మనకు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వార్డర్ జైల్ వార్డర్ వచ్చేసి మేల్ వచ్చేసి 196 పోస్టులు, అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి 12. మొత్తం ఓవరాల్గా కానిస్టేబుల్ పోస్టులకు 7,112 పోస్టులకు మనకు రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో మనము ఈ యొక్క పీసీ క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సరిపోతుంది. సో ఈ ఇంటర్మీడియట్ ఎట్లా అంటే 2026 జూలై 29 నాటికి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 2026 జూలై 29 నాటికి మీరు కానిస్టేబుల్కు ఎగ్జామ్ రాయడానికి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మనకు 32 సంవత్సరాల వరకు, ఇప్పుడున్నటువంటి ఈ నోటిఫికేషన్ ప్రకారము మనకు 32 సంవత్సరాలైతే కానిస్టేబుల్కు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఐ తీసుకుంటే ఎస్ఐ వాళ్ళకు 21 సంవత్సరాల నుంచి వెళ్ళి జనరల్ అభ్యర్థులకు 30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏం చేశారంటే మనకు 35 సంవత్సరాల వరకు ఎస్ఐ వాళ్ళకి వయోపరిమితిని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి ఏజ్ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. 2026 మనకు జూలై 1కి ఏజ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ కట్ ఆఫ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది మరి? ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనకు ఫస్ట్ అప్లికేషన్ తీసుకుంటాడు. అప్లికేషన్ నుంచి వెళ్ళి మనకు ఒక 3 or 4 months టైమింగ్ ఇచ్చేసి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతాడు. ఈ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళకి మనకు ఈవెంట్స్ అనేది పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా మనకు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ పీఈటీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ మళ్ళీ మెయిన్స్కి పిలవడం జరుగుతుంది. మెయిన్స్కి మళ్ళీ ఇంటిమేషన్ లెటర్ ఇచ్చేసి మనకు హాల్ టికెట్ ద్వారా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో, సో ఆ ఎగ్జామ్లో ఎవరైతే మెయిన్స్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళకి ఆ తర్వాతకి తదుపరి చర్యలు ఏంటంటే మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ ఫైనల్ స్టేజ్ ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చేస్తారు, ట్రైనింగ్ పంపించేస్తారు. సో నెక్స్ట్ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది మరి? 200 మార్కులకు గాను మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు. అది కానిస్టేబుల్ కావచ్చు, అది ఎస్ఐ కావచ్చు. సో దీంట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో దీంట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత అంటే 1/5, 5 తప్పులు చేస్తే 1 మార్క్ పోతుంది. అదేవిధంగా 20% నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ క్వాలిఫై నేచర్ తీసుకున్నట్లయితే క్వాలిఫైలో అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకు 20% అంటే 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 20% అంటే 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 25%, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 25% అంటే మనకు 50 మార్క్స్ 50 మార్కులు రావాలి. మనకు ఓసీ వాళ్ళు తీసుకుంటే 30%, మనకు అంటే 60 మార్కులు రావాలి. ఈ 60 మార్కులు సాధించి ప్రిలిమ్స్ వచ్చిన వాళ్ళకి మనకు పీఈటీకి పంపిస్తారు. ఈ పీఈటీలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళకి మనకు ఈవెంట్స్ కండక్ట్ అయిన తర్వాత మెయిన్స్కి పంపిస్తారు. మెయిన్స్ ఎవరైతే ఉత్తీర్ణత సాధించి మంచి స్కోర్ చేస్తారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి ట్రైనింగ్ పంపిస్తారు. సో ఇది సమాచారం అండి. దీని గురించి ఇంకా మంచి కూలంకుషంగా కొన్ని షార్ట్ల రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది.